పాదయాత్ర కలిసి వస్తుందా అనేటటువంటి ఒక అనుమానం వచ్చింది కవితక్కకు. ఇక పాదయాత్ర కలిసి వస్తుందా అంటే ఆలోచన ఏంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, మన ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు, జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు, మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు. మరి ఇక వాస్తవానికి పాదయాత్ర చేస్తే ఒక పాదయాత్ర చేసి ఫెయిల్ అయి ఇంట్లో కూర్చున్న ఆమె ఒకే ఒక్క ఆమె షర్మిలమ్మ. షర్మిల ఒక్కతే ఆల్రెడీ పాదయాత్ర చేసి ఇంట్లో కూర్చున్నది వాస్తవానికి. మిగతా వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయినరు, డిప్యూటీ సీఎం అయినరు, ఇదంతా జరిగింది. అయితే అక్కడ ఎవరికి అనుమానం వస్తున్నదంటే పాదయాత్ర చేస్తే మరి కలిసి వస్తుందా అనేటటువంటిది ఎవరికి వచ్చిందంటే కవితక్కకు వచ్చింది. యాత్ర సక్సెస్ అయితే పార్టీ పెట్టనున్నారా? బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత వెంట నడుస్తారా? లిక్కర్ స్కామ్ కేసు ప్రభావం చూపనున్నదా? బీసీ వర్గాల నుంచి మద్దతు దక్కబోతున్నదా అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమస్యగా వాళ్ళకు ఆల్రెడీ మెదడులో మెదులుతున్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి ఇటీవల తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అని అంటా ఉన్నది. మరి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి మరి బహిష్కరణకు గురైనటువంటి తర్వాత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి జాగృతి జనం బాటా పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ యాత్ర అక్టోబర్ 25 నుంచి 2026 ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాలలో సాగనున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ యాత్ర ద్వారా కవిత సక్సెస్ అవుతారా? జాగృతి మరింత విస్తరిస్తారా? తెలంగాణ ప్రజలు ఆమెను స్వాగతిస్తారా? కొత్త పార్టీ పెట్టినా రాణించగలరా? ఆమె వ్యూహం ఏమిటి? గత లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎలా ప్రభావితం చేస్తాయి? మరి ప్రజలు ఆమెను ఎలా చూస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతో సానుభూతి మరి ఉందా? ఈ అంశాలన్నీ కూడా మరి అన్ని కోణాల్లో మరి ఆల్రెడీ విశ్లేషించేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఆ విశ్లేషణ వాళ్ళ విశ్లేషణ కన్నా నా విశ్లేషణ నేను చెప్తా ఇప్పుడు. ఇక లిక్కర్ స్కామ్ ఆరోపణలు మరియు జైలు జీవితం, కవితపై ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రభావం చూపయ్యా అనేటటువంటిది మనం ఆల్రెడీ ఒక్క మాటలో తెలుసుకుందాం. మనం డిస్కషన్ చేద్దాం మనం అందరం కూడా. యాత్ర అనేటటువంటిది మగవాళ్ళకే కలిసి వచ్చింది, మరి ఆడవాళ్ళకైతే కలిసి రాలి. ఉన్న ఇద్దర్లా మరి ఆమె ఆల్రెడీ షర్మిలమ్మ ఆల్రెడీ మూలకు కూర్చున్నది, ఆల్రెడీ ఆమె ఫెయిల్యూర్ అయింది. మరి ఈమె సక్సెస్ అవుతుందా కాదా అనేటటువంటి కోణంలో మనం ఆలోచించినప్పుడు కవిత గారు సక్సెస్ కావాలంటే ఆమె దగ్గర ఉన్నటువంటి సైన్యం సరి అయినటువంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆమె లిక్కర్ ఆరోపణ కావచ్చు, సంబంధించినటువంటి ఆమె మీద ఉన్నటువంటి అభియోగం కావచ్చు, ఆమె జైల్లో ఉన్నటువంటి విధానం కావచ్చు, అదంతా కూడా తుడిచిపెట్టుకోపోవాలంటే ఆమె దగ్గర దయ్యాలు, భూతాలు, దొంగలు, లంగలు ఉండకూడదు. సరి అయినటువంటి ఉద్యమకారులు, నికార్సుగా పనిచేసినటువంటి వాళ్ళు, నికార్సుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమె దగ్గర ఒక 100 మంది ఉండగలిగితే తప్పకుండా ఆమె సక్సెస్ కావటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆమె లోపల విచ్చలవిడితనం ఉన్నది. అంటే మైండ్ అనేటటువంటిది విచ్చలవిడితనం ఉన్నది. అంటే వాళ్ళ డాడీది వచ్చింది అనుకుంటా నేనైతే. అంటే కొన్ని ఉంటాయి, ఒక స్తబ్దతగా, ఒక చిత్తశుద్ధి మీద, ఒక తాటి మీద, ఒక నిర్ణయం మీద, ఒక మాట ఇస్తే తప్పకుండా ఉండేటటువంటి నిర్ణయాల మీద ఉంటే తప్పకుండా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అచంచలమైనటువంటి మైండ్ సెట్, అచంచలమైనటువంటి గుణం ఉన్నది ఆమెకు. ఆ చంచలత్వం ఆమె ఫెయిల్యూర్కు దారితీస్తుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేటటువంటిది పక్కకు పోతే అచంచలమైనటువంటి చంచలత్వంగా ఉన్నటువంటి మైండ్ సెట్ను
ఖచ్చితంగా ఆమె మానుకోవాలా, ఆమె మెడిటేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయగలగాలి. కానీ ఆమెకు చంచలత్వం ఎక్కువ ఉన్నది, ఇంకా పోలే ఆమెకు చంచలత్వం. ఆ చంచలత్వం వల్ల ఖచ్చితంగా ఆమె ఫెయిల్యూర్ కావడానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం వాస్తవానికి.